హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజొనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది. రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో నువ్వు లేక నేను లేను అంటున్నారు. అది మిమ్మల్నా లేక థర్డ్ పార్టీనా చూద్దామండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తాను. జడ్జిమెంట్, ద పూల్, సెకండ్ కార్డ్. ఫస్ట్ కార్డ్ ఏమో జడ్జిమెంట్, సెకండ్ కార్డ్ ద పూల్, ద నైట్ ఆఫ్ సోర్స్ థర్డ్ కార్డ్, ఫోర్త్ కార్డ్ ఏమో 8 ఆఫ్ పెంటికల్, ఫిఫ్త్ కార్డ్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్, సిక్స్త్ కార్డ్ ఏమో 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సెవెంత్ కార్డ్ ద ఎరోఫెంట్ వచ్చింది. ఎయిత్ కార్డ్ ఏమో 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసింది. నైన్త్ కార్డ్ 9 ఆఫ్ పెంటికల్ వచ్చేసిందండి. 10th కార్డ్ ద హెర్మెట్ వచ్చేసింది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చేసిందో చూద్దాం. ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చేసిందండి. కార్డ్స్ అయితే ఇలా వచ్చాయి. మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత వారికి అయితే లైఫ్ అయితే చాలా భారంగా అనిపించడము, అక్కడ వారైతే వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లైఫ్ అనేది ఉండకపోవడం, చాలా బర్డెన్గా ఉండడము, అక్కడ లైఫ్ అనేది వాళ్ళైతే అసలు ఉండబుద్ధి కావడం లేదు వారికి. ఎందుకు అనంటే వారికి గత జీవితం అనేది గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. అందువల్ల మీ పర్సను నువ్వు లేక నేను లేను అని అయితే అంటూ ఉన్నారండి. వారిప్పుడు ఎందుకు అనంటే వారి మనసులో కూడా మిమ్మల్ని తలుచుకోవడం అయితే చేస్తూ ఉన్నారు. ప్రతిదానికి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వారికి మీకు కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారు. తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ, ఇది ఒక కంట్రోలింగ్ ఉమెన్ అండి. అది రొమాంటిక్ ఫిగర్ కావచ్చు, లేదా తన మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, ఎవరో ఒకరు తనని కంట్రోల్ చేసే లేడీ. వారి చేతిలో తనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి ఆవిడ దగ్గర ఉండడం అనేది నచ్చడం లేదు. నచ్చకపోవడం వల్ల నాకు పాత లైఫే బాగుంది, నాకు గతం గుర్తుకొస్తుంది, నాకు ఆ లైఫే కావాలి అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఫాస్ట్లో అయితే మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది చేశారు. మీరేమో తనకి లవ్, కేర్, ఎమోషన్స్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. తను రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకు అనంటే తను అక్కడ బాగుంటుంది, మీకంటే బెటర్ లైఫ్ అనేది వారు చూపెట్టారనమాట. ఆ లైఫ్కి వెళ్తే నా ఫ్యూచర్ బాగుంటుందని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసి ఆ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ లవ్, కేర్, ఎమోషన్ అనేది ఏది కూడా లేదు. వారు ఎంతసేపు వారికి మీ పర్సను ఇవ్వడమే ఉండాలి, కానీ మీ పర్సన్ తీసుకోవడం అనేది లేదు. మీ మధ్యలో ఎలాగైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లోపించిందో, ఇప్పుడు ప్రజెంట్ వారిద్దరి మధ్యలో కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లోపించింది. ఆ లోపించడం మధ్యలో ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనుకోవడము అయితే చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు వచ్చానా ఈ లైఫ్లోకి అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఫ్రీడమ్ లైఫ్ అనేది కూడా
కోరుకుంటూ ఉన్నారు. ఆ పర్సన్ ఏం చేశారంటే అంటే ఆ అథారిటీ ఫిగర్ తోటి తను నచ్చిన లైఫ్ అనేది రీచ్ కావడానికి తనని ఒక నిచ్చెనలాగా యూజ్ చేసుకున్నారు. కానీ తను వెరీ క్లెవర్ పర్సన్ అనమాట. తను మీ పర్సన్ ఏ స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేశారో అవే స్ట్రాటజీస్ ఆ థర్డ్ పార్టీ కూడా ప్లే చేయడం అనేది జరిగింది. మీ ప అంటే తాను నిచ్చెనగా వాడుకుంటా అని వెళ్ళిన పర్సను తనే నిచ్చెన అయిపోయి తనకు తనని యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. అది మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైంది. అర్థం కావడం, తన లైఫ్ చాలా భారంగా అనిపించడము, నాకు కొత్త లైఫ్ కావాలి. ఆ కొత్త లైఫ్ కూడా తన ఫాస్ట్ పర్సన్ తోటి అంటే మీతోటి. ఎందుకు అనంటే తను ఇప్పుడు కంపారిజన్ అనేది చేస్తున్నారు. మిమ్మల్ని రిమూవ్ చేయడానికి ఆ థర్డ్ పార్టీని ఒక వారధిలాగా వాడారు. కానీ వారు అవేవి పట్టించుకోకుండా తన ఫైనాన్షియల్ గ్రోత్ కోసము తనని యూజ్ చేసుకోవడము అలా చేసేసారు. అంటే మీ పర్సన్ ఆవిడని ట్రాప్ చేశారనమాట ఆ వుమెన్‌ని. కానీ తను ట్రాప్‌లో పడలేదు. తనలాగా తను ఉండింది. తనకి ఆల్రెడీ మల్టీ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్ తోటి సావాసాలు, చెడ్డ వ్యసనాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి ఏవి కూడా మీ పర్సను వారిని లెక్క చేయకుండా, పట్టించుకోకుండా నాకు అంటే వాళ్ళ ఆఫర్స్‌కు వారు చూపెట్టే స్టేటస్‌కు మీ పర్సన్ అయితే పడిపోయారు. కానీ ఇప్పుడు నాకు ఆ లైఫ్ అనేది చాలా బర్డెన్‌గా, ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మనీ అనేది కూడా నాకు ఆ పర్సన్ నుంచి రాలేదు. రాకపోగా నాకే లైఫ్ అనేది భారమైపోయింది అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలా పెంటికల్ కోసం కష్టపడుతూ ఉన్నారు. తనకిప్పుడు ఎలా ఉందంటే రెండింటికి చెడ్డ రేవడిలాగా అయిపోయింది. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసినాయి తనకి. హెల్త్ కూడా బాలేదు. సిక్ కావడం అనేది జరిగింది. ఎందుకు అనంటే నిద్ర లేని రాత్రులు అనేటివి గడపడము, వారి చుట్టూ ఊరికే సర్వెంట్ లాగా వర్క్ చేయడం, అలా చేయడం వల్ల తనకి ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలని అనుకుంటున్నారు. తను మీ గురించి 24/7 థింకింగ్ చేయడం, తను సాంగ్స్ పాడుకోవడం, మీరు తన పక్కనే ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవడం, తనతోటి మీరు గతంలో మాట్లాడిన మీ మాటలు గుర్తుకు చేసుకోవడం, ఏదైనా సందర్భం వస్తే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఈ వర్క్ ఇలా చేయాలి, అలా చేయాలి అని మీరు మాట్లాడిన మాటలు లేదా మీరు మాట్లాడిన జోక్సు, మీ ఇద్దరి మధ్యలో ఉండే ఆ మూమెంట్లు అనేటివి మీ పర్సన్‌కి అయితే చాలా గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి అని అయితే అంటూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు. తన మైండ్‌లో ఎంతసేపు మీరే రన్ అవుతూ ఉన్నారు. రీకాల్ చేసుకుంటూ ఉన్నారనమాట మీ గురించి. చేసుకోవడం వల్ల ఎప్పుడెప్పుడు వస్తారు, లేకపోతే ఏం చేస్తే వస్తారు, నేను ఎందుకు ఇలా మూవ్ అని వెళ్ళిపోయేలాగా అంటే తను ఎలా ప్రిపేర్ అయి ప్లాన్ చేసుకున్నాడనంటే ఆ థర్డ్ పార్టీని యూజ్ చేసేసుకొని వాళ్ళని మీ పైన ఒక పథకం ప్రకారము వారిని మీ పైనకి రెచ్చగొట్టేసి వారు తన పైన మీకు ఎమోషన్స్ లాంటివి అన్నీ కూడా లేకుండా చేసేస్తే మీరు తనకు తొందరగా తన లైన్ అనేది క్లియర్ అయిపోతుంది. తన లైఫ్‌లో నుండి అడ్డు తప్పుకుంటారు. అందువల్ల తను ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా లేదా ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినా తనకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది లేకుండా ఉండడం కోసమని మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఇలా చేశారు. కానీ అక్కడ తన స్ట్రాటజీలన్నీ ప్లే కాలేదు. కాకపోగా బెడిసి కొట్టినాయి. ఒకవేళ అక్కడ మ్యారేజ్ దాకా వెళ్ళిన పర్సన్స్ కూడా అక్కడ వారైతే మంచి వాళ్ళు కారు. మీకు వారికి ఇప్పుడు కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు. మీరైతే ప్యూర్ జెన్యూన్ పర్సన్. మీరు మీది మదర్లీ నేచర్ తోటి, ప్యూర్ లవ్ తోటి మీరైతే ఉండడం అనేది జరిగింది. ఒక లవ్, కేర్, ఎమోషను అనేది మీ దాంట్లో కనబడేది. కానీ అది మీ పర్సన్‌కి దొరకడం లేదు. చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసినాయి. ఎవ్వరు కూడా తనని పట్టించుకోవడం లేదు.
నేను వెతుక్కుంటా వెళ్ళిన లైఫ్ ఇంత ఘోరంగా ఉందేంది అని అనుకుంటూ ఉన్నారు. నాకు బెటర్ ఆప్షన్ కావాలి, బెటర్‌గా ఉండాలి అనుకోని నేను వచ్చాను. లేకపోగా అంత సీన్ అంతా రివర్స్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్నారు. తనకిప్పుడు ఎవ్వరు కూడా లవ్, కేర్, ఎమోషన్ అనేది చూపెట్టడం లేదు. తననెవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే స్టార్టింగ్‌లో మీ నుంచి మీ పర్సన్‌ని ఆహ్, డిస్కనెక్ట్ చేయడానికి ఆ థర్డ్ పార్టీ వారేం చేసేవారంటే చాలా లవ్, కేర్, ఎమోషన్ చూపెట్టేవారు. ఇప్పుడు ఆ లవ్, కేర్, ఎమోషన్స్ అనేటివి లోపించినాయి. లోపించడం వల్ల ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని తనకు తాను ఆలోచించుకుంటూ ఉన్నారు. మళ్ళీ తనకొక న్యాయం, జడ్జిమెంట్ అనేది జరగాలి అని గూడా అనుకుంటూ ఉన్నారు. కొత్త లైఫ్ అనేది స్టార్ట్ జేయాలి. న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ జేయాలి. రీయూనియన్ అనేది గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఇలా అయితే గొడవ పెట్టేసి తన లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగు అంటే మీరే బాధితుల్లాగా గూడా చేసి చూపెట్టడం అనేది జరిగింది. అంటే ఒక లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ తోటి గూడా వెళ్లారు. మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి ఎప్పుడు వచ్చినా మీరు తననైతే ఇన్వైట్ చేస్తారు. తన కోసం ఎదురు చూస్తారని గూడా పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. హ్మ్. తన నుండి ఇలా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారు. నాకిప్పుడు కావాలి మళ్ళీ కొత్త లైఫ్, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ జేయాలి. నేను ఇలా నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నాను అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు మీరు ఎదురు చూస్తారు. మీరు మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు. మీకోసం తను గూడా ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను అని గూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికీ కూడా హార్ట్ బ్రేక్ అయిందంటే నా వల్ల నీకయింది, థర్డ్ పార్టీ వల్ల నాకయింది అని గూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఒకరి కోసం ఒకరం ఇలా వెయిటింగ్ మోడ్‌లో ఉన్నాము అని గూడా అంటూ ఉన్నారు. మీకు లవ్, కేర్, ఎమోషన్స్ నేనైతే ఇవ్వలేదు, తీసుకున్నాను అని అయితే పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీరేమో తనకిస్తున్నారు. తనేమో అదర్ పర్సన్స్‌కి ఇవ్వడం అనేది జరిగింది గతంలో. నా నా మూర్ఖత్వం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. నేను డబ్బు కోసం ఆశపడ్డాను. వాళ్ళు చూపెట్టే ఆఫర్స్ నన్ను పడగొట్టేశాయి అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. వారికైతే చాలా అడిక్షన్స్ అనేటివి ఉన్నవి. థర్డ్ పార్టీ వారికి వాళ్ళు ఒక డెవిలిష్ నేచర్ ఉన్నవాళ్ళు. నాకు మళ్ళీ నువ్వు కావాలి, మీ లైఫ్‌లోకి నేను వస్తాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇలా సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని గూడా అనుకుంటూ ఉన్నారు. గతంలో మాదిరిగా లేవు. నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదని గూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారండి. గతంలో మాదిరిగా అయితే నా ఆలోచనలు లేవు అంటున్నారు. న్యూ బిగినింగ్ అయితే కంపల్సరీ చేయాలని గూడా అంటూ ఉన్నారు. ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి, మీ లైఫ్‌లోకి రావాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఫాస్ట్‌గా మీ జీవితంలోకి రావాలని. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజొనేట్ అవుతుందంటే మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, మిథున, తుల, కుంభరాశి వారికి, కర్కాటక, వృశ్చిక, మిథున రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ అవుతుంది. నేను హార్ట్ బ్రేక్ చేయడం తప్పే. కానీ నేను ఆఫర్స్‌ని చూసుకొని చేశాను. నా లైఫ్ నేను చూసుకున్నాను. నువ్వేమైపోతావని నేనైతే ఆలోచించలేదు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఇలా చేసి ఉండకూడదు అని గూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నేను చేసింది నాకే మొత్తం ముప్పైపోయింది. నేను ఇలా నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నానని గూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇబ్బందిగా గూడా ఫీల్ అవుతూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు. నేను హ్యాపీగా అయితే లేను. ఇలా కష్టపడుతూ ఉన్నాను. నేను ఒకళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళని, కానీ నేను ఒకరి కంట్రోల్‌లోకి వెళ్ళిపోయాను. మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది డిస్టర్బెన్స్ అనేది చేసుకోవడం జరిగింది అని గూడా అంటూ ఉన్నారు. మీకోసం ఇలా ఎదురు చూస్తూ ఉన్నానని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు. వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. అంటే ఏం చేస్తే మీరు తన లైఫ్‌లోకి వస్తారు అని. నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి అంటూ ఉన్నారు. నా దుర్గ నా దుర్మార్గమైన ఆలోచనలు, నా లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ వల్లనే ఇలాంటి ముప్పొచ్చిందని గూడా అనుకుంటూ ఉన్నారు. నేనైతే ఇప్పుడు హీల్ కావడం అనేది జరిగిందని గూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారండి.
నా ఈగో వల్లనే వచ్చేసింది ఇలాంటి సిచ్యువేషను. నా మాయ మాటల వల్ల అంటే అక్కడి ఇక్కడ, ఇక్కడి అక్కడ మీ పర్సన్ చెప్పేసి ఆహ్, చిన్న గొడవను గూడా పెద్దగా చేసే పర్సన్ అన్నమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సను. నేనొక మెజిషియన్ అంటే తను చాలా మ్యానిపులేటర్ అనమాట. మాటలతోటి ఏదైనా చేసే పర్సను. నా వ్యక్తిత్వం వల్లనే ఇలాంటివి జరిగినయి. నేను వెళ్ళిన పర్సన్స్‌కి గూడా చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయని గూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇలా అయితే వారి ఫీలింగ్స్ అయితే ఉన్నవి. ఒరాకిల్ కార్డ్స్‌లో గూడా తీద్దామండి. ఇంకా వారేమంటున్నారు? మేక్ సమ్‌వన్స్ డే బెటర్ అంటున్నారు. అంటే రా రాబోయే రోజులు మంచి రోజులు అనేటివి అంటే గడిచిపోయినాయి చెడ్డ రోజులు అనేలాగా కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఏదో ఒక రోజు మనకంటూ ఒక బెటర్ లైఫ్ అనేది ఉండకపోతుందా అని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. యూ ఆర్ మై సన్‌షైన్ మిమ్మల్ని ఒక మీరు మెరిసే ఒక ఆహ్, హీరో ఆర్ హీరోయిన్ అని తన ఫీలింగ్ అండి. మీరు ఎందరిలో ఉన్నా కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుందని మీ పర్సన్ యొక్క ఫీలింగు. యూ మేక్ ఏ డిఫరెన్స్ మీరు ఎందరిలో ఉన్నా చాలా భిన్నమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు. అంటే ఇతరుల కంటే మీది భిన్నమైన మనస్తత్వం అని పర్సన్ యొక్క ఫీలింగు. తనైతే గతంలో మాదిరిగా థింకింగ్ అయితే చేయడం అయితే లేదు. మారిపోయారు. తను హీల్ కావడం అనేది జరిగింది. అక్కడ తనకి చాలా లైఫ్ అనేది ఇబ్బందిగా, భారంగా ఉంది. ఈ లైఫ్ అనేది ఎండ్ చేసేసుకొని నేను మళ్ళీ నీ లైఫ్‌లోకి వచ్చేస్తా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఎలాగైనా మళ్ళీ మీతోటి రీయూనియన్ చేయాలి అని అయితే వారైతే అంటూ ఉన్నారు. వారికి మీ లైఫ్‌లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది. ఈ రీడింగ్ అయితే ఎక్కువగా ఎవరెవరికి రెజొనేట్ అవుతుంది చూద్దాము. ఎన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వారికి వస్తుంది, ఇంకా ఎలా వస్తాయి అని కూడా చూద్దామండి. కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. క్వీన్ ఆఫ్ కప్స్ తన చెడ్డ బుద్ధుల వల్లనే మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది అని వారైతే అంటూ ఉన్నారు. ఇది ఎక్కువగా అయితే ఒక 2.5-3 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుంది. వారైతే మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తనకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే డెవిలిష్ నేచర్ ఉన్న ఆ పర్సన్స్ మీ పర్సన్స్ని చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు. అంటే డబ్బు సంపాదించిన సాటిస్ఫాక్షన్ లేదు. ఎప్పుడు వర్క్ ఏం ఆలోచించుకోకుండా తనకంటూ ఒక లైఫ్ అనేది లేకుండా చేసేసారు. తనని ఒక లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ తోటి ఒక ఎరలాగా వేసేసి వాళ్ళు ఒక అందం పరంగా, డబ్బు పరంగా పర్సన్‌ని వారి లైఫ్‌లోకి ఇన్వైట్ అనేది చేసేసి తన లైఫ్‌ని నాశనం చేశారు. వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి. వారికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీ పర్సన్ అయితే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే వారికి ఉన్న ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల తనకి కూడా ఎక్కడ వచ్చేస్తాయో అని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. తన లైఫ్‌తో పాటు మీ లైఫ్ కూడా నేను స్పాయిల్ చేశాను అని పర్సన్ అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఒక బాధితులుగా చేసి చూపెట్టడం, మిమ్మల్ని ఒక విక్టిమ్‌గా చేసి చూపెట్టడం ఇలా అయితే పర్సన్ అయితే చేసేసారు. కానీ నేను చేసిందంతా తప్పు అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా తన కోసం ఎదురు చూస్తారు అని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు. న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. నేను ఎలాగైతే నీ లైఫ్‌లో నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయానో మళ్ళీ అలాగే వచ్చేస్తాను.
అంటే తను ఎలా మీ నుండి మూవ్ అని వెళ్ళిపోయారు. చిన్న గొడవని చాలా పెద్దగా చేసేసి, చాలామంది థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేసేసి, మీరు తనని చేరుకోవాలనంటే ఒక బ్రిడ్జ్ లాగా చాలామంది పీపుల్స్‌ని పెట్టేసి, చిన్న గొడవని పెద్దగా క్రియేట్ చేసి, అది పోలీస్ స్టేషన్‌లు, కోర్టులు చుట్టూ తిప్పడం ఇలా అంతా చేసేసి, మిమ్మల్ని ఇలా ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, తను మంచి పర్సన్ కాదు అని మీ పైన నిందలు వేయడం, మిమ్మల్ని మెంటల్‌గా, ఫిజికల్‌గా హారాస్మెంట్ చేసి, చాలా టార్చర్ చేసి చూపెట్టడం అనేది జరిగింది. నేను పెట్టిన ఇబ్బంది వల్ల నేను కూడా ఇప్పుడు చాలా సఫర్ అనేది అవుతూ ఉన్నాను. నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నేను ఏ జీవితం అయితే ఎక్స్‌పెక్ట్ చేసి న్యూ లైఫ్ అనేది కోరుకొని వెళ్ళానో, నాకు న్యూ లైఫ్ అనేది లేకపోగా నేను వారి లైఫ్‌లోకి అంటే ఆ టాక్సిక్ పీపుల్ లైఫ్‌లోకి వెళ్ళేసి, నేను ఇంకా లేనిపోని చిక్కులు అనేటివి తెచ్చుకున్నాను. నేను నిజాన్ని నమ్మలేదు. అబద్ధం అందంగా ఉంటుంది కాబట్టి నేను అటువైపు అట్రాక్ట్ అయ్యాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేస్తే నేను మిమ్మల్ని చేరుకోగలుగుతాను అని. హ్మ్. నాకు ఆ డెవిలిష్ నేచర్ ఉన్నవాళ్ళు నన్ను చాలా హింస పెడుతూ ఉన్నారు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు హార్ట్ బ్రేక్ అనేది కూడా జరిగింది అని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మళ్ళీ మీ లైఫ్‌లోకైతే త్వరగా రావాలని అనుకుంటూ ఉన్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేయాలనుకున్నా గానీ వారు తనని ఎలా అంటే ఒక అబ్జర్వేషన్‌లో ఉంచేసినలాగా ఉండడము, లేదా తన మొబైల్ చెక్ జేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఏమో మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా, ఏదైనా పిక్ పెట్టినా అదర్ ఫేక్ ఐడీస్ నుంచి, అదర్ మొబైల్స్ నుంచి మిమ్మల్ని చూడడం మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. తనకి ఎక్కడైనా ఫ్రీ టైం దొరికినా గానీ మీది పాత కాన్వర్జేషన్ ఏదైనా ఉండి ఉంటే మీ మాటల్ని వినడము, మిమ్మల్ని చూసి అంటే మీలాగా ఎవరైనా అనిపించినా వారిని చూడడం, మీరు యూజ్ చేసే డ్రెసెస్ అయినా, మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, ఎవరైనా మీలాగా అనిపించినా మీ పర్సన్‌కి పదే పదే మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారు. మీ లవ్, కేర్, ఎమోషన్ అనేది ఎలా ఉంటుంది, మీరు చూపెట్టిన మదర్లీ నేచరు, ఆడవారైనా మగవారైనా మీరు చూపెట్టిన ప్రేమ అనేది ప్యూర్ జెన్యూన్ అని మీ పర్సన్ అయితే పదే పదే మిమ్మల్ని అయితే గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంది. మీ లైఫ్లోకి త్వరగా రావాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా తను ఒక ఎలా ఫీల్ అవుతున్నారంటే వారిని ఒక గమ్యం, టార్గెట్, విక్టరీ లాగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఫాస్ట్ లైఫ్‌లో ఎలా ఫీల్ అయ్యేవారంటే మీరు తన లైఫ్‌లో లేకుంటేనే తన లైఫ్ చాలా హ్యాపీగా, బ్రైట్‌గా ఉంటుంది. మిమ్మల్ని టోటల్‌గా మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నం అయితే చేశారండి. కొందరైతే మిమ్మల్ని వదిలించుకొని ఇంకొక పర్సన్‌ని తన లైఫ్‌లోకి ఇన్వైట్ చేసేసి వారితోటే ప్యాచప్ కావాలని అనుకున్నారు. కానీ వారి లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత, వారితోటి ప్యాచప్ అయిన తర్వాత, మీకు వారికి కంపారిజన్ చేసిన తర్వాత మీ పర్సను మళ్ళీ మిమ్మల్నే గుడ్ అని అనుకుంటూ ఉన్నారు. కానీ మిమ్మల్ని ఇంత బాధపెట్టి, బాధకు గురి చేసి మీరేమైపోతున్నారో తెలవదు. మీ లైఫ్‌లో మిమ్మల్ని వదిలేసి తను ఏం చేసే పర్సన్ అంటే మిమ్మల్ని పూర్తిగా లీవ్ చేయలేదు. హోల్డ్‌లో స్ట్రక్డ్ పొజిషన్‌లో పెట్టేశారు. తన ఏం చేస్తున్నారో తెలవదు. తన ఫైనాన్షియల్ స్టేట్ తెలవదు. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏం తెలవదు తన గురించి. జస్ట్ మీదొక పెళ్లి బంధం అయినట్లయితే అలాంటి మ్యారేజ్ సిట్యుయేషన్ కాబట్టి మీరు నమ్మాలి తనని కాబట్టి అందువల్ల మీరు నమ్మారు. అది మీ పర్సన్ అడ్వాంటేజ్‌గా తీసుకోవడం, మిమ్మల్ని చీటింగ్ అనేది చేయడము, మీకు ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం అయితే మీ పర్సన్ చేయడం అనేది జరిగింది. ఇలా ఎవ్వరు కూడా చెయ్యరు. కానీ తను మీకు చేసి చూపెట్టి నమ్మక ద్రోహానికి తను కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అదేంటిదో మీకైతే మీ పర్సన్ రుచి అనేది చూపెట్టారు. అందువల్ల మీ పర్సన్ చేసిన దానికి మీరు ఎవ్వరిని కూడా నమ్మడం లేదు. అసలు మీకు జీవితం మీదనే విరక్తి అనేది మీ పర్సన్ కలిగించారు. మీరు ఏదైనా డిప్రెషన్ స్టేట్‌లోకి వెళ్ళడం, మీరు ఏదైనా సూసైడ్ అటెంప్ట్ గనుక చేసినట్లయితే తన దారి అనేది చాలా సులువుగా అవుతుంది. తనకు ఇంకొక పర్సన్ ఇన్వైట్ చేసిల్లనుకోండి తన లైఫ్‌లోకి. మీ పైన నిందలేసేసి తను ఇలా నా జీవితాన్ని నాశనం చేసేసింది అని మీ పైన నిందలేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకోవడానికి మిమ్మల్ని ఎంత చేయాలనో మీ పర్సన్ అయితే అంత చేసి చూపెట్టారు. తను చేసిన దానికి ఇప్పుడు మీ పర్సన్ అయితే పశ్చాత్తాప పడుతూ ఉన్నారు.
ఎందుకు అనంటే సొసైటీలా తన చుట్టూ ఉన్న వారితోటి తను కంపారిజన్ అనేది చేసుకోవడం, లేదా తనని ఎవరైనా మాట్లాడినప్పుడు మీ గురించి మాటలు తీసుకురావడం, తనని అడగడం, అడిగినప్పుడు మీ పర్సన్ దగ్గర సమాధానం లేక, ఆ సమాధానం చెప్పలేక తను అక్కడి నుండి వెళ్ళిపోవడం లాంటివైతే మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా తనని ఎవ్వరు గమనిస్తలేరు అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. కానీ తన పైన మీ గొడవ రావడం, ఇదంతా జరగడం వల్ల ఇతరులు కూడా తన పైన ఫోకస్ అనేది పెట్టడం. అంటే మీ పర్సన్ ఎలా అనుకుంటూ ఉన్నారంటే, నేనేం చేస్తా, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, అక్కడ వర్క్ చేస్తున్నా అని జనాలకు చెప్తా, నేను చెప్పేసి నేను ఎక్కడో వెళ్తా, నాకు ఆ థర్డ్ పార్టీ రిలేషన్స్ ఒక షార్ట్గా సీక్రెట్గా మెయింటైన్ చేయడం అనేది చేస్తున్నా, నన్ను పట్టుకోవడం ఎవరి తరం అవుతుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తన లైఫ్ ఏందనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోవడం వల్ల మీ పర్సన్‌ని ఎవ్వరు కూడా నమ్మడం లేదు. తనొక చీటరు అని కూడా అనుకుంటూ ఉన్నారు. తనకు అంటే తను ఎలా అంటే మిమ్మల్ని ఒక పేషెంట్ లాగా క్రియేట్ చేసేసి ప్రతి చిన్నదానికి తను ఎక్కడైనా డబ్బులు తెచ్చుకున్నా గానీ మీ పైన నెట్టేయడానికి, మా పర్సన్ వల్లనే నేను కట్టలేకపోతున్నా, లేకపోతే మీ పైన అంటే ఈ గొడవైంది, ఆ గొడవైంది అని ఇలా చిన్న చిన్న రూమర్స్ అనేటివి మీ పైన నెట్టేసి తను గెట్ ఇన్ కావడానికి మిమ్మల్ని ఒక ప్రతిదానికి మీ పేరు అనేది యూజ్ చేసుకుంటూ తన జీవనం అనేది గడుపుకునే పర్సన్ అన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. కానీ ఇప్పుడు తనకు ఎవ్వరు కూడా డబ్బు ఇవ్వడానికైనా, తను చెప్పే మాటలకైనా నమ్మడానికి తన షుగర్ కోటింగ్ మాటలకి ఎవ్వరు కూడా పడిపోవడం అనేది లేదు. అది కూడా మీ పర్సన్‌కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఏదైనా అకేషన్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవరైనా వాళ్ళ పర్సన్స్ తోటి వాళ్ళు ఉంటారు గదా! తను ఎంజాయ్ చేయడం అదర్ పర్సన్స్ తోటి చేయడము, లేదా ఎక్కడికన్నా వెళ్ళినా గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు? తను చేసిన తప్పని తనకు కూడా తెలుసు. కాకపోతే తప్పును ఒప్పుకోరు. ఎందుకంటే ఈగోయిస్టిక్ పర్సన్. తన ఈగో అనేది సాటిస్ఫాక్షన్ కాదు. ఎందుకు అనంటే తనకి దగ్గర క్వెషన్‌కి సమాధానం లేదు. లేకపోవడం వల్ల మిమ్మల్ని కొట్టడానికైనా, తిట్టడానికైనా, ఏం చేయడానికైనా మీ పర్సన్ వెనకాడలేదు. మీ పర్సన్ దృష్టిలో మీరు తనకంటే డౌన్ అన్నమాట. లోకువ అంటే మీరు తనకి ఒక తేలికగా దొరికిన వస్తువుతోటి సమానము. ఇప్పుడు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెట్టేసినప్పుడు మీరు మీ పర్సన్‌ని చేజ్ చేసుకుంటూ వెళ్ళేవారు. అంటే మీ పర్సన్ అంటే మీరెలా ఉండేవారంటే మీ పర్సనే జీవితము, తను తప్ప ఇంకొక ప్రపంచం లేదు అని అనుకునే పర్సను మీరు. అందువల్ల అలానే మీరు జీవితం అనేది గడుపుతూ వచ్చారండి. కానీ తను చెప్పే కల్లబొల్లి మాటలు ఎప్పుడైతే ఫేక్ అని మీరు క్యాచ్ చేసి తనని క్వెషన్ చేసి నిలదీయడం జరిగిందో, మీకు ఈ గొడవలు రావడం అనేది స్టార్ట్ అయ్యిందో, మీరు తన పైన తను చెప్పే ఫేక్ మాటలని తను ఒక మ్యానిపులేటర్ అని, చీటర్ అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, మీరు తనని చేజ్ చేయడం కానీ ఏది కూడా తనని నమ్మడం లేదు. తన పైన నమ్మకం, హోప్ అనేది కూడా మీరు వదిలేసుకున్నారు. అంటే తను ఇప్పుడు మీ లైఫ్‌లోకి అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే తను ఉన్నా లేకున్నా ఒకటే. ఎందుకు అనంటే తనతోటి మీరు ఉన్నప్పుడు మీకు ఎలాంటి వాల్యూ అనేది మీ పర్సన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మిమ్మల్ని ఒక చీటర్ లాగా చేసి చూపెట్టారు. తను చీటర్ అయి తను తప్పించుకోవడానికి మిమ్మల్ని ఒక ఎరలాగా, వలలాగా వాడేసుకున్నారు. అది మీరు గుర్తించారు. గుర్తించి మీకు అది భారంగా, ఇబ్బందిగా అయితే ఫీల్ అయ్యారు. అంటే మీకు ఆ క్షణము ఈ లైఫ్ మీదనే విరక్తి అనేది కలిగి మీరు ఒక డిప్రెషన్ స్టేట్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మీది ఒక సోల్ డివైన్ బంధం. అంటే తను ఎలా అంటే మీరు ఫేక్ అని, మీరు జెన్యూన్ పర్సను. మీ పైన ఇలా చేస్తున్నారు, మిమ్మల్ని బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేయడం ఇదంతా మీరు భరించలేకపోయారు. భరించలేక చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. అందువల్ల మీరు తను చేసిన దానికి మీరు జీవితంలో కూడా ఎవరిని నమ్మకుండా అయిపోయారు. అంటే తను చాలామందిని ఇన్వాల్వ్ అనేది చేసేసారు. మీరు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పారు. తను చేసిన దానికి మీరు అంటే మీరు తనని చేసింది ఏం లేదు. తను మీకు ఫైనాన్షియల్‌గా
నైనా, మానసికంగానైనా, ఫిజికల్‌గానైనా తను మీకు చేసి చూపెట్టారు. మీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది. మీరు సమాధానం చెప్పుకోగలిగారు. తనేం చేశారు, తన దగ్గర సమాధానం లేక మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టేసి మీకీ లాంగ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ చేశామనుకోండి, మిమ్మల్ని బ్యాడ్‌గా ఎవరైనా అనుకుంటారు కాబట్టి అప్పుడు మీకు మీరు ఒక లోన్లీగా ఫీల్ అయిపోయి, నేనేదైనా తప్పు చేశానా అని మీకు తెలవకుండానే మీరు ఒక డిప్రెషన్ స్టేట్‌లో పడిపోవడం, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఉంటే అది మీరు తట్టుకోలేక మీరు ఏదైనా చేసుకోవాలి అని మీ పర్సన్ యొక్క ప్లాను. అలా చేసుకుంటే తన దారి అనేది సులువైపోతుంది. అలా మీరు తన గమ్యం రీచ్ కావడానికి మీరు ఏంటిది ఒక అడ్డులాగా ఉన్నారనమాట. అలా లేకపోతే తను థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేయడానికైనా మీరు అడ్డుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇలా హోల్డ్‌లో పెట్టేశారు. ఇలా హోల్డ్‌లో పెట్టేసి తన కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తారు కదా! తనకు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనిపిస్తే వస్తారు. లేదంటే తనకు థర్డ్ పార్టీ కంఫర్టబుల్‌గా ఉంటే మిమ్మల్ని ఎలాగో లీవ్ చేసేస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అంటే తన లైఫ్ ఆల్రెడీ తను చూజ్ చేసుకున్నాడు. తను తిరిగి మీ లైఫ్‌లోకి వస్తారా అనంటే గ్యారంటీ లేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అంటే తనకి అక్కడ హార్ట్ బ్రేక్ అయితే జరిగితే రావచ్చు. లేదంటే లేదు. అలాంటి సినారియోస్ కూడా కనబడుతూ ఉన్నాయండి. కానీ మళ్ళీ ఏమంటూ ఉన్నారు, ఒకవేళ అక్కడ హార్ట్ బ్రేక్ జరిగిందనుకోండి, నువ్వు లేక నేను లేను అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే అక్కడ గొడవలు, ఇద్దరి మధ్యల తిట్టుకోవడం, డబ్బు దగ్గర క్యాలిక్యులేషన్స్ కాడ అనుకోవడం, మాట మాట పెరగడం అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ మీతోటైతే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫాస్ట్‌గా మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. తను రావడమా, లేదా మెసేజ్ చేయడమా, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీలని ఇన్వైట్ చేయడమా, లేదా తనే సడన్‌గా మీ దగ్గరకొచ్చేసి జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పి ఒప్పుకుంటాను అని కూడా కొందరైతే అలా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి. కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అవుతుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి. కాని వాళ్ళు ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి. ఇది ఎవరెవరికి ఎక్కువగా రెజొనేట్ అవుతుందో చూద్దాము. ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజొనేట్ అవుతుందో. ఇది పి లెటర్ వాళ్ళకి అవుతుందండి. వి లెటర్ వాళ్ళకి, ఎఫ్ లెటర్ వాళ్ళకి, బి లెటర్ వాళ్ళకి, క్యూ లెటర్ వాళ్ళకి, యూ లెటర్ వాళ్ళకి, వై లెటర్ వాళ్ళకి, ఎస్ లెటర్ వాళ్ళకి, డి లెటర్ వాళ్ళకి, కే లెటర్ వాళ్ళకి, ఓ లెటర్ వాళ్ళకి, ఎం లెటర్ వాళ్ళకి, సారీ అండి, అది డబ్ల్యూ లెటర్ అండి. ఇది ఎం లెటర్ వారికి, ఎన్ లెటర్ వారికి, ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి. పెండులం గారిని కూడా అడుగుదాము. వారు మీకు సమాధానం మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి. ఆ కోరిక అనేది కూడా పాజిటివ్గా రావాలండి. పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా రావాలి. ఏదైనా ఒక కోరిక మీరైతే కోరుకోండి. మీరు కోరుకునే సమాధానం అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ వ్యూవర్స్ యొక్క కోరిక, వారు కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందా లేదా, వారి పర్సను హీల్ అనేది కావడం అనేది జరిగిందా లేదా, మీరు వారికి ఇచ్చే సమాధానం ఏమిటి, వారు కోరుకునే విధంగా రావాలి. మీరు ఏదైనా కోరిక కోరుకోండి, మీకైతే పాజిటివ్గా సమాధానం రావాలి. నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోరిక కూడా ఇతరులకు హాని చేయకూడదు, పాజిటివ్గా రావాలి. సమాధానం అయితే వచ్చిందండి. మీ కోరిక అనేది నెరవేరబోతుంది. మీ పర్సన్ మీరు ఏ కోరిక కోరుకున్నారో ఆ కోరిక అయితే నెరవేరబోవడం అనేది జరుగుతుంది. ఇదైతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై, సీ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.